బడ్జెట్ సమావేశాల్లో నిజంగానే ఈ ప్రభుత్వానికి ప్రజల మీద ఏ విధంగా అవగాహన ఉన్నదని చూపించడానికి ఇదైతే దాదాపు మీరు చూసుకుంటే 3,22,000 కోట్లు ఇచ్చారు. సో దాంట్లో ఏంటంటే ఇచ్చామంటే ఇచ్చామని చెప్పి మీరు చూస్తే పోలవరానికి 6,000 కోట్లు, అలాగే మీరు చూసుకుంటే అన్నదాత సుఖీభవ అని చెప్పి 6,000 కోట్లు, మీరు అలాగే మీరు చూసుకుంటే తల్లికి వందనం అని చెప్పి 9,400 కోట్లు ఇచ్చారు. అసలు ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారే ఆయన హయాంలోనే 14,000 కోట్లు ఇస్తేనే సమాంతరంగా అందరికీ అందినా కూడా అందలేదన్నారు అప్పుడు ఆ టైంలో మీరు. కానీ ఈరోజు 9,400 కోట్లు ఇచ్చి ఎవరికి ఇద్దామని చెప్పి, ఎంతమందికి ఇద్దామని చెప్పి మీకు ఒక ఆలోచన ఉందా? గతంలో మీరు చూసుకుంటే మీరు వచ్చి రాగానే మేమంతా సమీక్షగా చేసుకోవాలి, ఎంతమంది ఎలిజిబిలిటీ ఉన్నారు లేదు అని చెప్పి లోకేష్ గారు చెప్పారు. కానీ ఈరోజు మీరు చూసుకుంటే ఆ బడ్జెట్లోనే తెలుస్తుంది మీరు ఎక్కడ సమాంతరమైన న్యాయం పాటించారా లేదా అని చెప్పి. మీరు ఈ విధంగా బడ్జెట్ అని ఉంటే కానీ ఖచ్చితంగా నిజంగా అయితే మీరు చూసే పోలవరం కానీ ప్రతి ఒక్క దానికి కూడా మీరు ఆలోచన చేసుకుంటే ప్రజలకైతే ఎక్కడా కూడా న్యాయం జరగలేదు. మరి మీరు ఇస్తానని చెప్పి సూపర్ 6 ఏమో కానీ దేవుడు ఎరుగు కానీ దీంట్లో నుంచే 2 పథకాలు వచ్చి, అలాగే పెన్షన్ కూడా మీరు చూసుకుంటే పెన్షన్ కూడా దాదాపుగా చాలా తగ్గించినట్టున్నారు. అలాగే ప్రతి ఒక్కటి కూడా దృష్టి పెట్టుకొని ప్రజల్ని ముందు దీంట్లో పెట్టుకొని మీరు ఆలోచన చేయాలి. అలాగే క్యాపిటల్ సిటీకి కూడా 6,000 కోట్లు మీరు కేటాయించడం జరిగింది. దానికి ఎంతవరకు సమాంతరం? ఎందుకంటే గతంలో కూడా మీరు చూసుకుంటే 100 కోట్లు అంటే 2014 నుంచి 2019 టైంలోనే మీరు 100 కోట్లు శంకుస్థాపనకే వాడారు ఆ టైంలో. మరి అలాగే మీ సచివాలయం కూడా 600 కోట్లు కేటాయించారు. ఏ విధంగా ఉంది ఇప్పుడు మీరు చూడొచ్చు. మరి ఈసారి ఏం చేస్తారు? ఈ డబ్బులన్నీ జేబుల్లో పోతాయా? నిజంగానే ప్రజల కోసం డెవలప్మెంట్ కోసం ఈసారైనా డెవలప్మెంట్ చేస్తారా లేదా అనేది అయితే ప్రశ్నార్థకం. అలాగే మీరు చెప్పిన హామీల్లో నిరుద్యోగ వృత్తి కానీ లేకపోతే మెగా డిఎస్సి కానీ ఇవన్నీ ఏమైనాయి? అసలు మేము అడుగుతుంది ఏంటంటే ఇప్పుడు అందరు ప్రజలు అడుగుతున్నారు, మీ మీద వ్యతిరేకత ఉన్నారు అని అంటే ఇవన్నీ ఏమైనా వాళ్ళని ఏంటంటే ఎవరైనా మాట్లాడితే వాళ్ళు గొంతులు ఏమో తొక్కేస్తున్నారు, లేకపోతే కేసులు పెట్టి స్టేషన్లో వేస్తున్నారు. అదొక్కటే తెలిసింది. లా అండ్ ఆర్డర్ని మాత్రం చాలా చక్కగా అడ్మినిస్ట్రేటివ్ వేగా అన్నీ ఇచ్చేస్తున్నారు. కానీ నిజంగానే ప్రజల కోసం ఏం కావాలనేది అయితే ఆలోచన చేయట్లేదు. ఈ బడ్జెట్కి ఇంతవరకే న్యాయం చేయగలుగుతున్నాం అంటున్నారు. మరి వచ్చే బడ్జెట్లో కానీ ఈ మధ్యలో ఏమైనా అసలు ఏం ప్రజలకి ఇస్తారనేది ఒక స్పష్టత అయితే ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం.